ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు డాక్టర్ మోబా శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం. వలి గారు. సార్, యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు అతను అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది ఈ విషయం. అయితే గంజాయిని అసలు ఎందుకు సేవిస్తున్నారు? గంజాయి తీసుకోవటం వల్ల శరీరంలో కలిగేటువంటి విషయాలేంటి? ఏం చెప్తారు సార్? ఎందుకు దీనికి అడిక్ట్ అయిపోతుంది యువత? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు మొదటిగా గంజాయి ప్రాబ్లం అనేది హైదరాబాద్ చాలా తీవ్రంగా ఉందండి. నిజం చెప్పాలంటే లాస్ట్ 3 నెలల్లో చూసినట్లయితే దాని హైదరాబాద్ పోలీస్ డేటా ప్రకారం యాక్చువల్లీ హైదరాబాద్తో కలుపుకుంటే ఇంకొక 6 జిల్లాల్లో గంజాయి సాగు చేయడం దాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఇది బేసికలీ కంట్రోల్ చేయడం కష్టం. ఎందువల్ల అంటే అది అంటే అమ్మేయడానికి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా నా డబ్బుల్ని సంపాదిస్తే చాలు అన్నటువంటి యాటిట్యూడ్తో ఉండడం వల్ల దీన్ని పోలీసులు పాపం కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు హైదరాబాద్లో చూసినట్లయితే జనవరి 3వ తారీఖున మణికొండలో ఒక ఆయన ఫ్లాట్లోనే పండించేస్తున్నాడు. ఒక 3 BHK ఫ్లాట్ తీసుకుని దానిలో గంజాయి సాగే మొదలుపెట్టేశాడు ఆయన. సో ఇంత బాధ్యతారహితంగా మనుషులు ఎలాగైనా డబ్బు సంపాదించాలి, మనుషులు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి యాటిట్యూడ్తో ఉండడం వల్ల ఇది సాగుతోంది. పోలీసులకి పాపం వాళ్ళ కష్టమే, ఎంతైనా చేయడం కష్టమే ఒకటి. సో మన ముక్కు కింద హైదరాబాద్లోనే భయంకరంగా ఉంది ఈ ప్రాబ్లం. సో ఇకపోతే మీరు అన్న ప్రశ్న, ఇప్పుడు యూత్లో అంటే అట్లీస్ట్ స్కూల్స్ పిల్లల్లో లేకపోతే కాలేజ్ వాళ్ళల్లో వీళ్ళలో ఈజీగా అమ్మడం జరుగుతుంది ఈ గంజాయి. దాని రకరకాల ప్రోడక్ట్స్ కానివ్వండి ఏమన్నా సరే. పెద్దవాళ్ళలో కంటే కూడా పెద్దవాళ్ళలో అంటే ఇక డబ్బు గల వాళ్ళు పార్టీ డ్రగ్ అనమాట అది. సో అది ఇంకా బేసిక్లీ ఇక జూబ్లీ హిల్స్కి పరిమితమైంది అనుకోవచ్చు. మిగతా అది అంతా కూడా యూత్లో. ఇప్పుడు యూత్లోది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం అండి. ఎందువల్లంటే యూత్లో ఒక్కసారి అలవాటు ఏంటంటే వాళ్ళు దాన్ని వదిలించుకోవడం కూడా చాలా కష్టం. వాళ్ళ శరీరం మీద అది పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేస్తుందండి. సో ఈ పాపం యూత్లో వాళ్ళు ఒక అమాయకత్వం వలన అది ఎక్స్పెరిమెంటల్ చేద్దామనో ఇట్లాంటి ఒక ఏంటంటారంటే ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఇది ఎక్కువగా సేవించడం జరుగుతుంది. సో ఇది హైదరాబాద్లో పెరుగుతున్న ప్రాబ్లం. సో పోలీసులు ఎంత ట్రై చేసినా పాపం వాళ్ళ వల్ల కానిటువంటి ప్రాబ్లం. సరే, ఇప్పుడు గంజాయి డ్రగ్స్ వాడకం అనేది ఎక్కువగా మనం వార్తల్లో వింటూ ఉన్నాము, అడిక్ట్ అయిపోతున్నారని చెప్పి. సో అంటే వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? అంటే ఒక డాక్టర్గా చెప్పండి, వాళ్ళ అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఎందుకు కల్పిస్తుంది అంటే ఏం చెప్తారు? సో గంజాయి యూజువల్గా అది కామ్ చేయడం ఒకటి, అది ఒక ఎక్కువగా జరుగుతుంటుంది వాళ్ళకి. సో ఇది గంజాయి అనేటటువంటిది, గంజా అనేది ఒక రా ప్రోడక్ట్. దాంట్లోంచి రకరకాల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జనవరిలో ఉన్నటువంటి పోలీస్ డేటా ప్రకారము అది ఆ రిఫైన్మెంట్ చేసేటటువంటి పద్ధతి కూడా ఇప్పుడు పెరిగిపోయింది. దాన్ని అంటే రాలో ఉన్నటువంటి ఆ యాక్చువల్ ఆల్కలాయిడ్ పర్సంటేజ్ అంటే దాన్ని రిఫైన్డ్గా చేసి తయారు చేసి దాన్ని అమ్మేటటువంటి టెక్నాలజీ కూడా మన వాళ్ళు తయారు చేసేసారు దాన్ని. సో దాని ఎడిక్షన్ పవర్ కూడా పెరిగిపోయింది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు అది కెనాబిస్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎడిక్టివ్ పవర్ ఎందుకు అంటున్నారంటే బేసికలీ అది ఒక హై ఇస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ఒక హై ఇస్తుంది. సో ఒక ఆల్కహాల్ హై లాగా ఇంకా ఎక్కువ హై ఇస్తుంది అది. సో ఆ హైకి వీళ్ళు అడిక్ట్ అవుతారనమాట. సో అది గంజాయి రిఫైన్డ్, బ్రౌన్ షుగర్ కానివ్వండి అట్లాంటివి గంజాయి రిఫైన్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక్కసారి తీసుకున్నా కూడా వాళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రెండవ పాయింట్, ఈ వయసు 18 ఏళ్ళకి అటు ఇటుగా ఉన్న వాళ్ళు కనుక ఇది సేవించినట్లయితే వాళ్ళకి ఎడిక్టింగ్ అయ్యేటటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళ కంటే కూడా. సో ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి, యూత్ కానివ్వండి, దీనికి స్ట్రాంగ్గా ఎడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది. సో ఈ నేను చెప్పినట్టుగా ఈ హై కోసం ఇప్పుడు ఒక సిగరెట్ తాగే ఎలా ఉందో చూద్దాం, ఒక డ్రింక్ తాగితే ఎలా ఉంటుందో చూద్దాం, సరే ఏదో డ్రగ్ ఏదో బాగుంది అంటున్నారు ఎలా ఉందో చూద్దాం, అలాగే ఈ ఎక్స్పెరిమెంటేషన్ యాటిట్యూడ్ తోటి దీని బారిన పడుతున్నారు. దాంతో పాపం వాళ్ళు ఈ ఎడిక్ట్స్గా మారిపోయి జీవితాంతం వాళ్ళకి పాడు చేసుకుంటున్నారు. అదే అంటే ఇంతకుముందు మనం కొన్ని వార్తలు కూడా చూసాం సార్. ముఖ్యంగా స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళ దగ్గర కూడా ఏదో చాక్లెట్ రూపంలో కూడా దాన్ని పంపిణీ చేస్తున్నారు. అంటే కాలేజీకి అందుబాటులో ఉన్న ఏదైనా కిరాణా షాప్లో కూడా పెట్టేసి
గుట్టు చప్పుడుగా అమ్మేస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ సిటీలో అంతగా ఇది విస్తరించిందని చెప్పాలా ఇలాంటి ఘటనలను బట్టి? ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా తెలంగాణలో 7 జిల్లాల్లో పోలీసులు పట్టుకున్నారండి. నేను చెప్పాలంటే ఆసిఫాబాద్, భద్రాద్రి, మంచిర్యాల, భూపాల్పల్లి, ఆదిలాబాద్, హైదరాబాద్ 7 జిల్లా. ఈ 7 జిల్లాల్లో దీని సాగు పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని ఇంకెంత ఉంటుంది మనకి చెప్పాలి, ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. బేసికల్ దీన్ని రకరకాల ఫార్ములేషన్స్లో, రకరకాల రిఫైన్మెంట్లో, కాన్సన్ట్రేషన్తో దీన్ని అమ్ముతారు. ఆఫ్ కోర్స్ రిఫైన్మెంట్ అయ్యే కొద్దికి దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు చూడండి, ఒక పార్టీ డ్రగ్ కింద ఒక పార్టీ బస్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఎక్కడో రిసార్ట్లో బస్ చేశారు, దాంట్లో గంజాయి పట్టుబడింది. దాంట్లో 20 మంది 10 మంది పట్టుబడ్డారు. ఇది ఎంత కామన్గా వింటున్నాం, ప్రతి నెల మనకి న్యూస్లో ఐటమ్లో చూసేది కదా ఇది. సో అది ఆ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉన్నది అనేది మనకి క్యాజువల్గా వస్తూనే ఉంది. అఫ్ కోర్స్ మీరు ఈ పాయింట్ క్యాచ్ చేసి మీరు ఈ ప్రాబ్లం తీవ్రత గురించి మీరు దీన్ని దృష్టి సారించారు. కానీ ఇది రోజువారీ న్యూస్ కదండి. ఇప్పుడు ఎక్కడో అక్కడ రిసార్ట్లో ఒక ప్రముఖ యాక్టర్ పట్టుబడ్డాడు, లేకపోతే ఇట్లా చాలా కామన్గా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రాబ్లం మనకు తెలిసిన దానికంటే కూడా ఆల్మోస్ట్ 10 times ఎక్కువ ప్రాబ్లం మనం హైదరాబాద్లో ఫేస్ చేస్తున్నాం. అవును. సరే, ఇప్పుడు మనిషి శరీరం మీద ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక్కసారి ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయింది. తర్వాత బానిసైపోతున్నారు కదా. అవయవాల మీద ఎలాంటి దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్, ఈ గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు ఇలాంటివి? ఇది మంచి ప్రశ్న అండి. అంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మొదటిసారి ఎవరైతే గంజాయి దాని ప్రొడక్ట్స్ ఎవరైతే సేవిస్తారో వాళ్ళలో 30% మంది దానికి పర్మనెంట్గా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ నేను చెప్పినట్టుగా యువతకి ఈ అడిక్టివ్ పవర్ అంటే అడిక్టివ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఒక్కసారి కనుక వాళ్ళకి అంటే గంజాయి లేకుండా నేను నా శరీరం ఉండలేను అనేటటువంటి వాళ్ళకి అనిపిస్తుంటే, అంటే గంజాయి లేకపోతే వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటాం, అలాంటివి కనుక వస్తున్నట్లు అంటే దానికి అడిక్ట్ అయిపోయినట్టే వాళ్ళు. ఫస్ట్ డిపెండెన్స్ అంటారు, తర్వాత ఎడిక్షన్ అంటారు. ఇది వేరియస్ డిగ్రీస్ ఆఫ్ ఎడిక్షన్ అంతే బేసికలీ. ఎప్పుడైతే గంజాయి వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇరిటబిలిటీ ఉంటుందో, అంటే ఎక్కువ విపరీతమైన టెన్షన్ లాగా ఉంటాం, చేతులు వణికిపోవడం, సో ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, తర్వాత వణికిపోతున్నట్టుగా ఉండటం, తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్, సడన్గా సివియర్ డిప్రెషన్ లేకపోతే సివియర్ యాంగ్జైటీలోకి రావడం, ఇంకా మరీ పిచ్చివాళ్ళగా ప్రవర్తించడం, ఇంకా ఎక్కువ ఉంటే సైకోసిస్ అంటారు, అంటే పూర్తి పిచ్చివాళ్ళగా ప్రవర్తించడం. ఇలాంటివన్నీ కూడా వేరియస్ డిగ్రీస్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ ఎడిక్షన్ బేసికలీ. అది చెప్పినట్టుగా గంజాయి సేవించిన వాళ్ళలో ఫస్ట్ టైం ఎవరైతే సేవిస్తారో 30% మంది పర్మనెంట్గా ఎడిక్ట్ అయ్యే కెపాసిటీ, ఆ రిస్క్ కెపాసిటీ కాదు, ఆ రిస్క్ వీళ్ళకు ఉంటుంది. ఇది అక్యూట్ ఎఫెక్ట్. ఇకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూసుకుంటే గంజాయి రెగ్యులర్ సేవించే వాళ్ళలో పాపం యూత్ అనుకోండి, పర్మనెంట్గా వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పర్మనెంట్గా తగ్గిపోవడం. అది వేరియస్ డిగ్రీస్. వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంటే ఇక పూర్తిగా వాళ్ళకి అంటే ఈ రీసెంట్ కూడా గుర్తులేనటువంటి పాపం ఆ స్టేజ్కి రావచ్చు. అంటే మెదడు పనితీరు బాగా మందగిస్తుంది అంటారు. మెదడు పనితీరు మందగిస్తుంది. అంతేకాకుండా అక్యూట్ సైకోసిస్ అంటారు. సైకోసిస్ అంటే ఇక పూర్తి పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించే అవకాశం ఉండదు. ఈ విత్డ్రాయల్లో కానివ్వండి, ఈ డ్రగ్ వల్ల కానివ్వండి, పూర్తి అక్యూట్ సైకోసిస్ అంటారు. అంటే చూడండి, సడన్ గా పిచ్చి పెట్టిన వాళ్ళు రోడ్ల మీద అరుచుకుంటూ నడుస్తుంటారు, వాళ్ళు చూసారా? అవునవును. అట్లాంటి ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది. ఇంకోటి మనం అంతగా తెలియంది, జనాలు తెలుసుకోవాల్సింది గుండె మీద ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు ఈ 2023 జనవరి సడన్ డెత్స్ పెరిగిపోతున్నాయి యువతలో అని చెప్పేసి చాలా న్యూస్ మాధ్యమాల్లో చూసాం. అంత సడన్ డెత్ కి వన్ ఆఫ్ ది కాజ్ ఈస్ దిస్ బ్రౌన్ షుగర్ ఆర్ కన్నాబిస్. ఈ ఎవరైతే తీసుకుంటారో ఎస్పెషల్లీ ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటారో, కొంతమంది ముక్కులు పీలుస్తుంటారు, కొంతమంది స్మోక్ చేస్తారు, కొంతమంది ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటారు. ఈ ఇంజెక్షన్ ఫామ్లో తీసుకున్న వాళ్ళకి సడన్గా గుండె తీవ్రమైన వేగంతో పరిగెత్తడం, అది గుండెకి షాక్ ఇవ్వకపోతే మనిషి బతకడండి, అంత తీవ్రమైనటువంటి ప్రాబ్లం. దాంతో వీళ్ళు పడిపోయి పక్కన వాళ్ళు చూసి తేరుకుని వీళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపల మనిషి బతకడు, ప్రాణం ఉండదు. సో యూత్లో సడన్గా చచ్చిపోవడం, సడన్గా హార్ట్ అటాక్స్ అవడం, హార్ట్ అటాక్స్ కూడా కాదు, సడన్గా గుండె ఆగిపోవడం, సడన్ డెత్స్ అంటాం. వాటికి వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఈజ్ ఇది కన్నాబిస్.
ఇంతేకాకుండా మాటికి ఇంజక్షన్లు చేసుకోవటం వల్ల చర్మం మీద పుండ్లు చీము పట్టేసి అలా వస్తాయి. కానీ వాళ్ళు ఆగరు పాపం వాళ్ళ అడిక్షన్ వల్ల. దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ల గుండెకి పోవడం, గుండెలో చీము పట్టడం, గుండెలో ఇన్ఫెక్షన్ రావడం. సో ఇట్లాంటివి కామన్గా గుండెకి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ఈ ఇన్ఫెక్షన్ గుండెకి సోకి గుండె వాల్వ్ ఇన్ఫెక్షన్ రావడం, గుండె పూర్తిగా ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇది కూడా సడన్ డెత్స్ కారణం అవుతుంటుంది. సో ఈ ఎస్పెషల్లీ ఇంజెక్షన్ ఫామ్ లో తీసుకున్న వాళ్ళలో తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్లు గుండె ఎఫెక్ట్ అయ్యి సడన్ డెత్స్ కూడా కారణం అవుతూ ఉంటుంది. సార్ ఇంకొకటి, ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళకి సార్ చాలా మంది మనం వింటూ ఉంటాం, తాగుపోతే ఎవరన్నా చనిపోతే లివర్ పాడైపోయి చనిపోయాడరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అట్లా ఈ డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి ఎక్కువగా సేవించే వాళ్ళలో లోపల ఉంటే ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా? లోపల ఉన్నట్టు ఆర్గాన్స్ బ్రెయిన్ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటుంది. పోను ఈ ఒకవేళ చర్మం మీద ఇన్ఫెక్షన్ వాళ్ళకి లోపలికి పోయినట్లయితే ఇప్పుడు ముక్కుతో పీల్చుకుంటారు కొంతమంది, ముక్కులో నర్వ్ దెబ్బతినొచ్చు, ముక్కులో నర్వ్ దెబ్బతిన అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు, అది ఊపిరితిత్తుల్లోకి పోవచ్చు. ఇంతేకాకుండా సడన్ గా ఎవరైతే అంటే ఫస్ట్ టైం రెండోసారి తీసుకున్న వాళ్ళకి తీవ్రమైనటువంటి వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉన్నదండి. హైపరెమిసిస్ అంటారు, అంటే విపరీతమైనటువంటి వామిటింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఎంత తీవ్రంగా వామిటింగ్స్ వస్తాయంటే ఈ వామిటింగ్ వచ్చినప్పుడు చూడండి, రెచ్చింగ్ అంటారు చూసారా, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అప్పుడు అన్న కోసం ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. అన్న కోసం చిట్లింది అనుకోండి, ఈ పొట్టలో ఉన్న అన్నం కావచ్చు ఇవన్నీ ఊపిరితిత్తులకు పోతాయి, తీవ్ర ఇన్ఫెక్షన్ అవుతున్న వాళ్ళు కాపాడటం చాలా చాలా కష్టం అవుతుంది కూడా. సో అన్న కోసము మెదడు, గుండె, లివరు, ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి, కిడ్నీ ఒకటి మిగిలింది. సో ఇట్లాగా చాలా అవయవాలు వీళ్ళకి దీనివల్ల దెబ్బతిని ఇలా జరుగుతూ ఉంటాయి. మంచి సమాచారం ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వలి గారు.